వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. దగా పడిన తమ్ముళ్లారా కదలిరండి, కలిసిరండి అని నినదించిన యువతను మేలుకొలపడానికి విశ్వ ప్రయత్నం చేసిన గొంతు శ్రీశ్రీ పుట్టినరోజు ఈరోజు. నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని, అగ్గితోటి కడుగు ఈ సమాజ జీవోత్సవాన్ని. మారదు లోకం, మారదు కాలం, దేవుడు దిగిరాని ఎవ్వరు ఏమైపోని అంటూ కరాఖండిగా యువతను సైతం నిలదీసిన మహాకవి శ్రీశ్రీ. వెంకటరమణయ్య గారి ఇంటిలో జన్మించినప్పటికీ శ్రీరంగం సూర్యనారాయణ దత్తత తీసుకున్న తర్వాత మద్రాసులోనే చదువు పూర్తి చేశాడు. ఏడవ ఏటనే కవిత్వం రాయడం మొదలుపెట్టిన శ్రీశ్రీ అభ్యుదయ కవిగా మారాడు. విప్లవ కవిగా ఎదిగాడు. కాని తన కవిత్వంతో తనదైన శైలిలో నిరాడంబరంగా, నిశ్చయంగా యువతను పతితులారా, భ్రష్టులారా, బాధాసర్పదష్టులారా, బ్రతుకు కాలి పనికిమాలి దీనులారా, హీనులారా, కూడులేని గూడులేని పక్షులారా, భిక్షులారా, మీ రక్తం కలిగి కలిగి మీ నాడులు కదలి కదలి, మీ ప్రేవులు కనలి కనలి ఏడవకం డేడవకండి. ఎటు చూస్తే అటు చీకటి, అటు దుఃఖం, చెరసాలలు, ఉరికొయ్యలు, కాలువలలో ఆత్మహత్య. దగాపడిన తమ్ములారా, మీ బాధలు నేనెరుగుదును. మీ బాధలు గాథలు అవగాహన నాకవుతాయి. ఈ లోకం మీదేనండి, మీ రాజ్యం మీరేలండి అంటూ మేలుకొలుపుతూ 1931 వెంకటరమణమ్మతో పెళ్లి చేసుకున్న శ్రీశ్రీ 1938లో ఆంధ్రప్రభలో సబ్ ఎడిటర్గా చేరి ఆ తదుపరి 1956లో సరోజను రెండో వివాహం చేసుకున్నారు. వ్యక్తికి బహువచనం శక్తి అన్న శ్రీశ్రీ 1970లో విప్లవ రచయితల సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడిగా సైతం తన బాధ్యతలు నిర్వహించి, నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను, నేను సైతం విశ్వవృష్టికి అశ్రు ఒక్కటి ధారపోశాను అంటూ ఉత్తేజం నింపాడు. ఎండకాలం మండినప్పుడు గబ్బెలం వలె క్రాగిపోలేదా? వానకాలం ముసరి రాగా నిలువ నిలువున నీరు కాలేదా? శీతాకాలం కోత పెట్టగా కొరడు కట్టి ఆకలేసి కేకలేశానే అంటూ తాను సైతం విప్లవ ఉద్యమంలో పాలు పంచుకుంటూ తాజ్మహల్ నిర్మాణానికి రాళ్లెత్తిన కూలీలెవ్వరు? సామ్రాజ్యపు దండయాత్రలో సామాన్యుల సాహసమెట్టిది? ప్రభువెక్కిన పల్లకీ కాదోయ్ అది మోసిన బోయిలెవరో అని నినదించి, పదండి ముందుకు పదండి త్రోసుకు పోదాం పోదాం పైపైకి, కదం తొక్కుతూ పదం పాడుతూ పదండి పోదాం వినబడలేదా మరో ప్రపంచపు జలపాతం? దారి పొడుగునా గుండె నెత్తురు తర్పణ చేస్తూ పదండి ముందుకు బాటలు నడిచి, పెటలు కడచి కోటలు దాటి, నది నదాలు అడవులు కొండలు మనకండ, పదండి ముందుకు పదండి త్రోసుకు పోదాం పైపైకి, ఎముకలు క్రుల్లిన వయసు మల్లిన సోమరులారా చావండి, నెత్తురు మండే శక్తులు నిండిన సైనికులారా రారండి. ఏప్రిల్ 30, 1910న ఉదయించిన ఈ విప్లవ రాగం, ఈ వీరస్వరం క్యాన్సర్ వ్యాధితో 15 జూన్ 1983న అస్తమించింది. జోహార్ జోహార్ కామ్రేడ్ శ్రీశ్రీ, జోహార్ జోహార్.